సునీల్. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్ 1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయడంపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయా మాల్యా బాగ్జీల ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం పైన అభ్యర్థుల తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వాదనల అనంతరం స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లన్నింటినీ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్లో ఈ నెల 15న విచారణకు రానున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. పలువురు అభ్యర్థులు గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టు ఆదేశాలకు సంబంధించి స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 15న హైకోర్టులో ప్రధాన పిటిషన్లన్నింటిపై కూడా విచారణ ఉన్నందున స్టే ఇవ్వలేమంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపైన స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చి తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే గ్రూప్ 1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన సుప్రీంకోర్టును పలువురు అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడం పైన స్టే ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులు సుప్రీంకోర్టును కోరడం జరిగింది. పిటిషన్ పైన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, జస్టిస్ జోయమాల్యా ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం ఈ యొక్క సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల పైన డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలను ఇవ్వడం పైన ఈ అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. వాదనల అనంతరం స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లన్నీ కూడా ఈ నెల 15న విచారణకు రానున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ కూడా ఈ యొక్క ధర్మాసనం తమ తీర్పును ప్రకటించడం జరిగింది. ఈలోగా చేసిన నియామకాలన్నీ కూడా రిట్ అప్లై అయ్యే ఇచ్చే ఫలితాలను లోబడి ఉంటాయంటూ కూడా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పాటించాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అవకాశం ఉన్నంత త్వరగా పిటిషన్ల పైన విచారణ ముగించి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టుకు ధర్మాసనం సూచించడం జరిగింది. ఈ కేసు ప్రాధాన్యత ఇచ్చి విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల పైన ఈ యొక్క విచారణ ధర్మాసనం ముగించడం జరిగింది. సో గ్రూప్ 1 అభ్యర్థులు ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వాళ్లకు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూనే వీలైనంత త్వరగా ఈ యొక్క పిటిషన్లన్నిటిపైన కూడా హైకోర్టు బెంచ్ విచారణ జరిపి న్యాయం చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టుకి ధర్మాసనం సూచించడం జరిగింది. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.